హలో గైస్, వెల్కమ్ టు థై వ్యూ. ఈరోజు మనం అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ అయింది అండ్ 5 రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ట్రేడ్ పండిట్స్ ఆర్ సేయింగ్ ఇట్ విల్ టచ్ 250 crores అని. సో ఈ మూవీ ఆడియన్స్కి నచ్చిందని అనుకుందాం. కానీ కొంతమంది సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఫెమినిస్ట్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నెగిటివ్గా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంటే మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సీన్స్ కానీ, ఆ ట్రీట్మెంట్ కానీ, సందీప్ డిజైన్ చేసిన విధానం కానీ వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు. అండ్ ఆ కొన్ని సీన్స్ వల్ల సినిమాకి కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయారు అనుకుందాం. కానీ కొంతమంది క్రిటిక్స్ ఉన్నారు భయ్య. ఈ రాజీవ్ మసంద్, సుచారిత, రాహుల్ అండ్ జాబీ ఫ్రమ్ జాబీ కోయ ఛానల్, వాళ్ళ రివ్యూస్ చూస్తే యూ కెన్ సే దే ఆర్ నాట్ టాకింగ్ లైక్ క్రిటిక్స్ ఎట్ ఆల్. అంటే ఎలా అంటే మూవీ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మైక్ ముందు పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది చూసావా. దే గేవ్ దే రివ్యూ దట్ వే. సారీ ఫర్ కాలింగ్ దమ్ రివ్యూస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, యాంగ్రీ ర్యాంట్స్ అనొచ్చు. సో ఈ వీడియో మేము చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సినిమాలో వాళ్ళు మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కొన్ని పాయింట్స్ గురించి చెప్పారు. అవి ప్రాబ్లమ్సా లేకపోతే అవి ఏంటి అనేది మా అండర్స్టాండింగ్కి కరెక్ట్గా ఆన్సర్ చేద్దాం అనేది మా ఉద్దేశం. సో హియర్ వి గో. నెంబర్ 1, ప్రతి రివ్యూలో అందరూ అన్న ఒక మాట, ఫస్ట్ సీన్ని రేప్ సీన్ అంటాం. అసలు ఈ సీన్కి ఇంతెందుకు చేస్తున్నారో అది దేవుడికే తెలియాలి. డీటెయిల్స్లోకి వెళ్తే భయ్య, మనకి టీజర్ ట్రైలర్లో కబీర్ ఒక ఆల్కహాలిక్ అనేది రిజిస్టర్ చేశారు. అంతెందుకు, సినిమా స్టార్టింగ్లో కూడా మందు కొడుతూ ఉంటే ఓ ఫోన్ వస్తుంది. చూస్తే ఏంటి, ఫ్రాక్చర్డ్ కేస్ ఫియాన్సే కాలింగ్ అని ఉంటుంది. సో తను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక్కడ డోర్ ఓపెన్ చేయగానే వీ సీ హిమ్ స్మోకింగ్ ఏ జాయింట్. అంటే ఏంటి, మందు తాగాడు అండ్ దానిపైన హీ స్మోకింగ్ ఏ జాయింట్. సో అప్పటికే బాగా ఎక్కేసి ఉంటుంది. హీస్ ఆన్ ఏ హై, నార్మల్ స్టేట్లో లేడు. సో దెన్ దే బోత్ స్టార్ట్ మేకింగ్ అవుట్ అండ్ రైట్ బిఫోర్ దే డూ ఇట్ కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది. ఎవరా అని చూస్తే ఆ అమ్మాయి వాళ్ళ ఫియాన్సే. ఇప్పుడు ఆ అమ్మాయి ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, లీవ్ అంటుంది. జస్ట్ ఇమాజిన్, వెన్ దే ఆర్ అబౌట్ టు డూ ఇట్ షీ ఇంటరప్ట్స్. మేబీ హోస్ట్లో ఉండుంటే అర్జున్ కూడా ఆపేసేవాడేమో. బట్ హీఈస్ ఆన్ హై ఫ్రమ్ బోత్ ఆల్కహాల్, మ్యారువానా అండ్ ఆ తర్వాత ఆ ఫోర్ ప్లే వల్ల ఎంటైర్ అడ్రినలిన్ రషింగ్. సో అవుట్ ఆఫ్ స్పైట్ ఏం చేస్తాడు, పక్కనే ఉన్న నైఫ్ తీసుకుని బెదిరిస్తాడు. సో సడన్గా పవర్ వచ్చి పక్కన రేడియో మోగుతుంది అనమాట. సో అప్పుడు తన సెన్సెస్లోకి తనకు వచ్చి హీ జస్ట్ లీవ్స్. సో ఇందులో రేప్ సినారియో ఏంటో ఆ రాజు మసంద్గా తెలియాలి. నెంబర్ 2, పని మనిషిని పరిగెత్తిచ్చేసాను. అగైన్ మన సోకాల్ రివ్యూవర్స్ అసలు ఏం జరుగుతుందో గమనించకుండా విజువల్ చూసి చెల్లరైపోయారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లోనే పని మనిషి ఉందనుకుందాం. అసలు ఏ పని చేయకుండా గ్లాసులు పగలు కొడతా, నీ మీద మళ్ళీ తిరిగి సెటైర్లు వేస్తా, నిన్ను కామెడీ పీస్గా చూస్తా. నువ్వు అలా ఒక పని చేయొద్దన్న పని పదే పదే చేస్తూ ఉంటే నీకు కోపం వస్తుందా రాదా? అలాంటిది నువ్వు ఒక విధంగా రియాక్ట్ అవుతావు. కానీ అక్కడ అర్జున్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? సో తను తన స్టేట్ ఆఫ్ మైండ్ని తగ్గట్టు రియాక్ట్ అయ్యాడు, అంతే. అలాంటిది సేమ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఒక విధంగా రియాక్ట్ అవుతారు. కానీ ఇక్కడ అర్జున్ రెడ్డి ఏంటి, హీ సార్ట్ ఆఫ్ డిస్టర్బ్డ్. సో హీ రియాక్టెడ్ ఇన్ దట్ వే. సో ప్రతిదీ యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఇట్ లైక్ భూతద్దంలో చూడటం కాదు, అసలు ఏంటి అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి అనేది అనలైజ్ చేయాలి. అలా అనలైజ్ చేసిన వాళ్ళనే క్రిటిక్స్ అంటారు. 3, దా స్లాప్. ఓ గాడ్, దిస్ స్లాప్ మ్యాన్. ప్రేమకి టాక్సిక్ మాస్కులినిటీకి తేడా తెలియకపోతే ఇలానే మాట్లాడతారు. ప్రీ ఇంటర్వెల్ టైంలో 6 hours అని చెప్పే ముందు ఇఫ్ మీకు గుర్తుంటే కబీర్ స్లాప్స్ ప్రీతి. ఇక్కడ కూడా అంతే, యాక్షన్కి రియాక్ట్ అయ్యారు కానీ దానికి ముందు ఏం జరిగింది అనేది కనుక పట్టించుకుని ఉంటే కామెంట్ చేసేవాళ్ళు అలా మాట్లాడేవాళ్ళు కాదు. సో ప్రీతి ఏమంటుంది, డూ యూ థింక్ ఐ కెన్ లివ్ వితౌట్, నువ్వు లేకుండా నేను ఉండగలను బేబీ, సంథింగ్ ఈ లైన్స్లో ఉంటుంది అనమాట. దట్స్ వన్ అర్జున్ స్లాప్స్ ప్రీతి. ఇలాంటి సీనే మనకి ఫస్ట్ హాఫ్లో ఇంకోటి ఉంటుంది. ఎప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత ప్రీతిని బైక్ మీద రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు ప్రీతి కెప్ట్ ఆస్కింగ్ అనమాట, బేబీ ఒక 2 days ఉండి వెళ్తాను, 2 days ఉండి వెళ్తాను అంటే అర్జున్ కోపంతో, ఏంది 2 days నేను ఏమన్నా చేస్తానా అంటే ఈ టైంలో ప్రీతి స్లాప్స్ అర్జున్. సో మీరు ఆ ముందున్న కంటెస్ట్ అర్థం చేసుకుంటే అసలు ఎందుకు ఆ స్లాప్ అనేది వచ్చిందనేది అర్థమవుతుంది. ఒక నార్మల్ రిలేషన్లో కూడా మీ గర్ల్ ఫ్రెండ్తో అని చూసినా వాళ్ళు ఇలానే రియాక్ట్ అవుతారు. ఆ ప్రేమను పట్టించుకోకుండా ప్రతి ఒక్కళ్ళు టాక్సిక్ మాస్కులినిటీ కబీర్ స్లాబ్డ్, టాక్సిక్ మాస్కులినిటీ అర్జున్ స్లాబ్డ్, ఇదే గోలా. నెంబర్ 4, కబీర్ సింగ్ ద ఉమనైజర్. ఇదైతే బిగ్గెస్ట్ జోక్. నిన్ననే ఎక్కడో ట్వీట్ చూసా, మేల్ రైటర్ కావడం వల్ల ప్రీతి లాస్ట్లో ప్రెగ్నెన్సీకి జస్టిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది, అర్జున్ మాత్రం హీ స్లెప్ట్ విత్ మెనీ, ఇది ఎక్కడ న్యాయం అని. అసలు వీళ్ళు సినిమా చూసారా, డైలాగ్స్ విన్నారా అనేది అర్థం కాలే. మూవీ సెకండ్ హాఫ్లో శివ అర్జున్తో ఒక డైలాగ్ చెప్తాడు,
అరే నువ్వేమనుకుంటున్నావు, ఆ ఫ్రాక్చర్డ్ ఫియాన్సీ అమ్మాయితో కనుక పని అయిపోయి ఉంటే నువ్వు ప్రీతిని మర్చిపోతా అనుకుంటున్నావు, ఇలాంటి పిచ్చి పిచ్చి వదిలేసేయని. అండ్ ఆల్సో త్రూ అవుట్ ద ఫిలిం వీ డోంట్ సీ హిమ్ స్లీప్ విత్ ఎనీ అదర్ ఉమెన్. సో ఇంకో ట్వీట్లో అదేం లేదు భయ్యా, స్టార్టింగ్లో అమ్మాయి వాళ్ళు ఫియాన్సీ రాకపోతే పని అయిపోయేది అని చెప్పి ఎవరో ట్వీట్ చేశారు. నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే అర్జున్ ఆర్ కబీర్ క్యారెక్టర్స్కి ఒక సర్టెన్ రూల్స్ ఏం లేవు, వాళ్ళు వీళ్ళతోనే పడుకోవాలి అని. హీ కెన్ గో టు ప్రాస్టిట్యూట్స్ టు గెట్ ఓవర్ ప్రీతి అండ్ హీ ఈవెన్ డస్ దట్. బట్ ఇక్కడ కూడా గమనిస్తే శివ వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతున్న సీన్స్ వింటే వీ అండర్స్టాండ్ హీ డోంట్ స్లీప్ విత్ దోస్ ప్రాస్టిట్యూట్స్ ఆల్సో, రాదర్ దాన్ తన బాధల్ని ఇంకా వాళ్ళతో పంచుకుంటాడు. అండ్ ఇఫ్ హీ అబ్జర్వ్ హీ లుక్స్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ టు నాట్ స్లీప్ అరౌండ్. ఆ హీరోయిన్ ఐ లవ్ యూ చెప్పిందని హీ లీవ్స్ ఫ్రమ్ దేర్. అండ్ స్టార్టింగ్ అమ్మాయి విషయంలో కూడా ఫియాన్సీ రాకపోయినా ఐ డోంట్ థింక్ హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్. నెంబర్ 5, ద కిస్ సీన్. నౌ దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ తెలుగులో కన్నా హిందీలో ఈ సీన్ని ఇంకా మంచిగా జస్టిఫై చేశారు. షాహిద్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ అన్ ఆల్ఫా మేల్ ఇన్ ఏ కాలేజ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాడికంటే తోపు ఎవడూ లేడు ఆ కాలేజ్లో, ఆ విషయం వాడికి కూడా తెలుసు. సో హీ బిహేవ్స్ లైక్ హీ ఓన్స్ దిస్ కాలేజ్. ఈ మైండ్ సెట్ ఉన్నతను హూ ఈజ్ ఇన్ హిస్ ఫైనల్ ఇయర్ సీస్ ఏ ఫస్ట్ ఇయర్ గర్ల్ అండ్ కిసెస్ హర్. నా ఇక్కడ ప్రీతి ఫేస్లో అసలు ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండవు. నాకు ఈ సీన్ ఎందుకంత ప్రాబ్లమాటిక్గా అనిపించలేదంటే బికాజ్ ఐ డోంట్ సీ హర్ అన్కంఫర్టబుల్ ఇన్ దట్. కొంచెం అన్కంఫర్టబుల్ తను అయినా నాకు కబీర్ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుండే. ఈ సీన్ని జస్టిఫై చేయడానికి సందీప్ ఒక అద్భుతమైన సీన్ రాశారు. అదే కబీర్ వన్స్ మూవ్స్ టు డెహ్రాడూన్, ఆ వుడ్ స్టాక్ మెడికల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ప్రీతి అక్కడికి మీట్ అవడానికి వెళ్తుంది అండ్ బయట కబీర్ని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇక్కడ కబీర్ స్టాప్స్ హర్ అండ్ ఇలా అంటాడు, అంటే ఢిల్లీ అంటే అది అన్ఆర్థడాక్స్ కాలేజ్, ఏం చేసినా ఓకే, బట్ ఇది కొంచెం ఆర్థడాక్స్ కాలేజ్, ఇలాంటివి చేయకూడదు అంటే. నౌ వీళ్ళ పర్సనాలిటీ షిఫ్ట్ ఉంటాయి. ప్రీతి డిమాండ్స్ హిమ్ టు కిస్ హర్. సో ఒక విధంగా చూస్తే అది కాలేజ్లో కబీర్ తోపు కాబట్టి హీ బిహేవ్ లైక్ దట్, బట్ ఇన్ ఏ సిచ్యువేషన్స్ వేర్ హీ ఈజ్ నాట్ ఫెమిలియర్ విత్, హీ డస్ బిహేవ్ లైక్ ఎ రెగ్యులర్ పర్సన్. హీ హ్యాస్ హిస్ ఇన్హిబిషన్స్ అంటిల్ యూ హర్ట్ హిస్ ఈగో. నెంబర్ 6, కాలింగ్ ప్రీతి ది విక్టమ్. నో సీరియస్లీ, ఇజ్ ఇట్ ట్రూ? ఈజ్ షీ రియల్లీ ద విక్టమ్? నిజంగానే కబీర్ ఫోర్స్ చేశాడా టు బీ ఇన్ లవ్ విత్ హిమ్? ఫస్ట్ థింగ్, వీ నెవర్ సీ హూ ప్రీతి ఈజ్ విత్ హర్ ఫ్రెండ్స్ ఆర్ విత్ హర్ ఫ్యామిలీ. వీ సీ హర్ త్రూ కబీర్స్ ఐస్. ఆ స్లోనెస్, ఆ ఇన్నోసెన్స్, దట్స్ ఆల్ ఫ్రమ్ కబీర్స్ పర్స్పెక్టివ్. నౌ లెట్స్ సీ హర్ ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. కబీర్ క్లాస్లోకి వచ్చి ఏ బ్యూటిఫుల్ చిక్ అండ్ ఏ ఫ్యాట్ చిక్ ఇలా అంటున్నప్పుడు యూ సీ ప్రీతి స్మైల్. అంటే ఏంటి, షీఈస్ లైకింగ్ దట్ అటెన్షన్ షీఈస్ గెటింగ్ ఫ్రమ్ కబీర్. ఇదే కాకుండా ఇంకో కపుల్ ఆఫ్ ఇన్స్టెన్సెస్లో కూడా కబీర్ టేక్స్ హర్ అవుట్ టు టీచ్ ఎనాటమీ. ఆ చేతి మీద డ్రాయింగ్ వేస్తున్నప్పుడు మనకి ఎక్కడ ఆ మొహంలో కొంచెం కూడా అన్కంఫర్టబుల్గా అనిపించదు. అంతేకాకుండా ఇంకా ఫ్రెండ్కి చూపించి సిగ్గుపడుతూ నవ్వుతుంది కూడా. ద థింగ్ ఈజ్, ఇద్దరు క్రేజీ క్యారెక్టర్స్ భయ్యా. అంటే ఏంటి, ఇక్కడ ఇంకో విధంగా అనుకోవచ్చు, మేబీ కబీర్తో రిలేషన్లోకి వచ్చిన తర్వాత తను స్ట్రాంగ్ అయిందా. ఇలా అనుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఈ రిలేషన్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే అసలు లిప్ టు లిప్ కిస్ని ఫస్ట్ ఇనిషియేట్ చేసిందే తిను బై హోల్డింగ్ హిస్ హ్యాండ్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ మోర్ ఇన్స్టెన్సెస్ టు. వుడ్ స్టాక్ కాలేజ్ దగ్గర షీ డిమాండ్స్ కబీర్ టు కిస్ హిమ్ అండ్ ద వే షీ స్టూడ్ అప్ టు హర్ పేరెంట్స్. అండ్ యూ ఈవెన్ సీ సెకండ్ హాఫ్లో కబీర్ ప్రీతి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తను వాళ్ళ పేరెంట్స్కి భయపడో ఆర్ పెళ్ళయిందనో కాదు, షీఈస్ పిస్డ్ విత్ కబీర్. అండ్ ఆల్సో టు మేక్ ఇట్ మోర్ ఎవిడెంట్, సందీప్ రెడ్డి వంగ యాడెడ్ ఎ ఫ్యూ డైలాగ్స్ ఇన్ హిందీ వర్జన్. ప్రీ ఇంటర్వెల్ సీన్లో కబీర్ చెప్తాడు, అసలు ఎవరు నీ వాల్యూ ఏంది, కబీర్ సింగ్ గర్ల్ ఫ్రెండ్వి, అది లేకపోతే ఏం లేదు నీకు. ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు షీ హర్సెల్ఫ్ సేస్, అవును నిజమే, నువ్వు లేకపోతే నాకేం వాల్యూ లేదు అని చెప్పి జస్ట్ కూల్ హిమ్ ఆఫ్ చెప్తుంది. అండ్ ఇవే డైలాగ్స్ క్లైమాక్స్లో యూ హియర్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ కబీర్స్ మౌత్, నువ్వు లేకపోతే నేనేం లేను అని. ఓకే, ఇంకా చాలా సినారియోస్ ఉన్నాయి భయ్య. టు ర్యాప్ దీస్ థింగ్స్ అప్, ఇద్దరు పర్ఫెక్ట్ కాదు, బట్ దే బోత్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ ఈచ్ అదర్ అండ్ దట్స్ ఆల్ మ్యాటర్స్. నౌ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, కబీర్ సింగ్ హిమ్సెల్ఫ్. చాలామంది అసలు ఈ సినిమా ఆడియన్స్కి ఎందుకు నచ్చుతుంది, ఆ సిగరెట్లు, మందు, డ్రగ్స్ ఇవి ఉండటం వల్ల యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ మెయిన్ ఎందుకు నచ్చుతుందో తెలుసా,
బికాస్ ఆఫ్ హిస్ డోంట్ గివ్ ఎ ఫక్ నేచర్. మనలో చాలా మందికి అలా అనిపిస్తుంది, దేనికి భయపడకుండా నచ్చింది చేసుకుంటూ ఉండాలి. అండ్ వీ ఆల్ వాంట్ బీ యాజ్ బ్రిలియంట్ యాజ్ హిమ్ ఇన్ వాట్ ఎవర్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. కానీ మనం అలా ఉండలేం. రియల్ లైఫ్లో అలా ఉండడం చాలా కష్టం. సో సబ్జెక్టివ్గా ఏంటి, ఇట్స్ జస్ట్ దట్ ద క్యారెక్టర్ అర్జున్ ఆర్ కబీర్, ఈ క్యారెక్టర్ చాలామందికి ఆల్టర్ ఈగో, అలా ఉండాలని అనుకుంటారు. అందుకే ఈ మూవీ జనాలకి అంతలా ఎక్కేసింది. అండ్ దట్స్ వై ఆడియన్స్ షోడ్ మిడిల్ ఫింగర్స్ టు ద క్రిటిక్స్ అండ్ రన్నింగ్ టువర్డ్స్ థియేటర్స్. సో ఇవి మా అభిప్రాయం అయ్యా. ఇప్పుడు చాలామంది కాంట్రవర్సీస్ ఏవైతే చేస్తున్నారో వాటి పాయింట్స్ని సెలెక్ట్ చేసుకుని మాకేమనిపించిందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుని చేసిన ప్రయత్నం ఇది. అండ్ ఇఫ్ యూ అగ్రీ విత్ ఇట్ ఆర్ డిసగ్రీ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ వీ రియల్లీ థ్యాంక్స్ సందీప్ రెడ్డి వంగ ఫర్ మేకింగ్ ఎ కిక్-యాస్ ఫిల్మ్, ఎక్స్పెక్టింగ్ మోర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.